తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అయ్యే చమురు సహజ వాయువును రాష్ట్ర అవసరాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేసింది చమురు సాధన సమితి. ప్రతిరోజు డి బ్లాక్లో 21,000 టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుందన్నారు చమురు సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్. ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సహజ వాయువును అదే రాష్ట్రానికి 50% ఇవ్వాలని 12వ ఆర్థిక సంఘం స్పష్టం చేసిందన్నారు. అందుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి అప్పటి నుంచి కూడా మీటింగ్లు 2009 వరకు కూడా చాలా సీరియస్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఎక్స్టెంట్ వల్ల కొంత వెనకబాటు పట్టింది. నేనే గోదావరి బిడ్డగా చెప్తున్నాను, మా భూగర్భంలో ఉన్న గ్యాస్ ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపుమని మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్ కో ఇంకోటి దగ్గర దొబ్బుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోతారు, దొబ్బుకుపోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్ వేసుకుంటా మా పొలాల నుంచి, పచ్చడి పొలాల నుంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 20 లక్షలకి